చుట్టూర పచ్చని పంట పొలాల మధ్య భూమి లోపల నుంచి చీల్చుకుని వచ్చినట్టుగా ఉంటే ఒక పెద్ద గుండు. 1000 అడుగుల ఎత్తులో ఒక గుండు నుంచి మరొక గుండుకు దాటుకుని వెళ్ళడానికి ఒక ఇనుప వంతెన. వినడానికి చాలా అడ్వెంచరస్ గా ఉంది కదా. దీనినే పులిగుండు అని పిలుస్తారు. పూర్వం ఇక్కడ పులి నివసించేదంట, అందుకే దీనికి పులిగుండు అని పేరు వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ గుండు పైన పాలెగాళ్ళు కూడా నివసించేవారంట. ఈ పులిగుండు తిరుపతికి 55 కిలోమీటర్ల దూరంలో, చిత్తూరుకి 20 కిలోమీటర్ల దూరంలో పెనుమూరు అనే విలేజ్ దగ్గర ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి పల్లె వెలుగు బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓన్ వెహికల్స్ లో వెళ్ళడానికి రోడ్డు సదుపాయం కూడా బాగుంది. జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ గుండు ఏర్పడినప్పుడు ఒక గుండుగానే ఏర్పడిందంట. కానీ కాలక్రమేణా భూమి అంతర్భాగంలోనూ భూమి ఉపరితలం పైన సంభవించే కొన్ని పరిణామాల వల్ల పగులు ఏర్పడి ఈ గుండు రెండుగా విడిపోయిందంట. ఈ గుండు మధ్య ఏర్పడ్డ పగుల మధ్యలో ఇనప మెట్లు, రాతి మెట్లు దారి ఉంటుంది. ఈ గుండెపైకి ఎక్కడానికి ఒక దారి, దిగడానికి ఒక దారి ఉంటుంది. ఈ గుండు దగ్గర స్టే చేయాలంటే ఏపీ టూరిజం వాళ్ళ రూమ్స్ ఉంటాయి, బుక్ చేసుకోవచ్చు. మనం ఈ గుండెపైకి ఎక్కేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం త్రాగడానికి సరిపడేంత వాటర్ తీసుకెళ్ళాలి. ఈ గుండు పైభాగానికి ఎక్కేటప్పుడు మధ్య మధ్యలో చీకటి ఉంటుంది కాబట్టి టార్చ్ లైట్ తీసుకుని వెళ్తే ఇంకా మంచిది. మన హెల్త్ కండిషన్ బట్టి ఈ గుండు పైకి ఎక్కేటప్పుడు అక్కడక్కడ ఆగుతూ నెమ్మదిగా పైకి ఎక్కాలి. పైన 2 గుండుల మధ్య ఒక సన్నని ఇనుప వంతెన ఉంటుంది. ఒకవైపు నుంచి మరొక వైపుకు నడవండి. ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.